మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన ఛానల్ వీక్షిస్తున్న వారు వారి కుటుంబంతో చాలా సంతోషంగా చక్కగా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ సురా 33 కోట్ల దేవతలకు ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజున మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందో పూర్తిగా చూడబోతున్నాం. వీరి యొక్క జీవిత సంకల్పం, వీళ్ళ ఇంట్లో జరిగేటటువంటి ఒక వ్యవహారాలు, వీళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది, ఉద్యోగం వ్యాపార రంగాలలో ఎలా ఉండబోతున్నారు అనే పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు. మీకు అన్ని రకాలైనటువంటి విషయాలలో క్లారిటీ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. నేను మీ సీతారాం గురూజీని. అయితే ఈ యొక్క మిథున రాశికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా వివాహం గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంబంధం దగ్గరికి వచ్చి దూరం అవ్వడం, పెళ్ళి అనేది సంబంధాలు కుదరకపోవడం, వివాహం అనేది అనుకున్న వ్యక్తులతో జరగకపోవడం లాంటి, ఎంత వయసు వచ్చినా కానీ వివాహాలు సంబంధాలు కుదరకపోవడం లాంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అది స్త్రీలు కానీ పురుషులు కానీ, అది ఎవరైనా కానీ ఒక మిథున రాశికి సంబంధించిన వాళ్ళు కొంచెం ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేది వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండేటట్టుగా, కొంచెం కొన్ని గుడ్ న్యూస్లు వినిపించేటట్టుగా, వీళ్ళకి అనుకూలత అనేది కొంచెం పెరిగేటట్టుగా కనిపించే ఒక యోగ్యత అనేది చాలా పుష్టిగా కనిపిస్తుంది. వీళ్ళు కొన్ని ప్రేమ రంగంలో ఉన్నటువంటి ఒక కొన్ని మంది కొన్ని సమస్యల్ని పరీక్షల ద్వారాగా వీళ్ళు అనుభవించేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది. అది మూడవ వ్యక్తి యొక్క వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యవహారాలు కానీ, వీటి వలన కొంచెం వీళ్ళ ప్రేమకి కొన్ని పరీక్షల్లో అందేటటువంటి ఒక అవకాశమే ఉంది. అందులో మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే తప్ప మీరు ఇందులో ముందుకు రాణించలేనటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. విడిపోవడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, అనవసరమైనటువంటి ఒక అనువాదాలు తెచ్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహాల అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది ఈ యొక్క ప్రేమించుకునేటువంటి వ్యక్తులకి, మిథున రాశికి సంబంధించిన వాళ్ళల్లో. అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవారు, వాళ్ళు ఎవరైతే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారో, దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు అనేటువంటి ఒక సమస్యలో ఇరుక్కున్న వాళ్ళకి కొంచెం కొన్ని గుడ్ న్యూస్లు వినిపించే ఏర్పాటు అనేది జరుగుతుంది. వ్యాపారం అనేది కొంచెం మరో మెట్టుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంచెం బలంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేది చేస్తే వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది వినిపించే ఒక అవకాశం కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కుటుంబంలో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంచెం అనుకూలత అనేది పెరిగే విధానంగా కనిపిస్తుంది. గొడవలను తగ్గించుకొని వీళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని, ప్రేమ అనురాగాలను కూడా పెంచుకొని అభిమానం అనేది ఒకరి మీద ఒకరికి పెరిగేటటువంటి ఒక అవకాశం అనేది కూడా బలంగా కనిపిస్తుంది ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తులకి. అయితే ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని ఆర్థిక సమస్యలు వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది. అది అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కానీ, లేకపోతే అప్పుల బాధలు కానీ, లేకపోతే ఆదాయం అనేది తగ్గడం కానీ, అనవసరమైనటువంటి సంతానం వలన వచ్చేటటువంటి ఖర్చులు కానీ అనేటువంటి విషయాలలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఆర్థికంగా వీళ్ళు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి బాధలు కూడా విముక్తి అనేది చెందేటటువంటి అవకాశం అనేది కనిపించడం లేదు. గ్రహాల అనుకూలత అనేది చాలా బలహీనంగా ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వ్యక్తులలో ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, లేకపోతే ఆల్రెడీ విదేశాలలో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు అనేవి జరిగే ఒక యోగ్యత అనేది ఉంది. వీళ్ళు అనుకోకుండానే అనవసరమైనటువంటి సమస్యలలో ఇరుక్కోవడం అనేది కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్కి, లేకపోతే రాజకీయానికి ఇలాంటివి సంబంధించినటువంటివి ఒక భూ వ్యవహారాలు కానీ, జనాకర్షణలు కానీ ఇలాంటి సంబంధించిన వ్యక్తులకి వీళ్ళకి ఇది ఎక్కువగా అనుకూలంగా ఉండే ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది. లిటిగేషన్ సమస్యలు అనేవి కూడా ఏవైనా ఉంటే చెదిరిపోయేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. కోర్టు సమస్యలు కూడా నిదానంగా మీకు తెలియకుండానే అవి సాల్వ్ అయిపోయేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి కొంచెం పేరు ప్రఖ్యాతులు, స్నేహితుల వలన సంఘ గౌరవం కూడా పెరిగేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా లీడర్షిప్ మైండ్ సెట్ ఉంటుంది. లీడర్షిప్ అంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ యొక్క మాటని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. 10 మందిని ఎలా డీల్ చేయాలి అనేటువంటి ఒక అనువాదం అనేది వీళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా బై బర్తే వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఇది ఇంకా బలపడేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. వాళ్ళ యొక్క జాతక యోగం కూడా ఈ యొక్క 26 సంవత్సరం మొత్తం కూడా చాలా
రకరకాలుగా తిరిగేటటువంటి ఒక అవకాశం ఉంది. ఒక 10-20% వరకు బాగుండేటట్టుగా ఉంటే మిగతా 80% వరకు కొన్ని బలమైన ఆటంకాలు కల్పించే ఒక ప్రమాదం అనేది కనిపిస్తుంది. ఆ యొక్క ఆటంకాల నుంచి మీరు బారిన పడి దాని అవతల పడితే మాత్రం మీ జీవితం అనేది చాలా నెంబర్ 1గా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది. కాకపోతే ఈ యొక్క సమస్యలే కొంచెం అనుకోనటువంటి ఒక ఆటంకాలు, అది కుటుంబ సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ, స్నేహితుల వల్ల వచ్చేటటువంటి సమస్యలు కానీ, అటువంటి రకరకాలైనటువంటి సమస్యల వలన మీరు ఎన్నెన్నో ఆటంకాల బారాన పడేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో మీరు ఎంతో జాగ్రత్తగా, ఎంతో అప్రమత్తంగా ఉంటే మీరు దాన్ని ఛేదించినట్టుగా అయితే దాని తర్వాత మీ జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా, చాలా నెంబర్ 1గా ఉండేటటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తున్నటువంటి ఒక మాట అనేది 100% వాస్తవం. ఈ యొక్క మిథున రాశి వారు చేసుకోవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి యొక్క దానాలు కానీ, ధర్మాలు కానీ ఉంటూ ఉంటాయి. అవి చేసుకున్నట్టుగా అయితే వీళ్ళకు ఉన్నటువంటి అష్టదరిద్రం అనేది పోతుంది. ఏలినాటి శని కూడా వీళ్ళకి దూరం అయిపోతూ ఉంటుంది. అయితే అది ఏం దానం అంటే వీళ్ళు చేయవలసిందంతా కూడా గోదానం. గోవులకు వీళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వీళ్ళకి కనిపించేటటువంటి గోవులకు కానీ, గోశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు గోసేవ చేసుకుంటే దానికి ఆహారం అనేది వీళ్ళు అందజేసుకోగలిగితే ఒక 3 గోవుల వరకు వీళ్ళకి గోసేవ చేసుకున్నట్టుగా అయితే వీళ్ళకి ఆ గోమాత అనుగ్రహం ఉండి వీళ్ళకి అష్టదరిద్రం అనేది పోతుంది. ఆ యొక్క ఏలనాటి శని కూడా వీళ్ళని విడదీసేస్తుంది. అయితే వీళ్ళు చేసుకున్నప్పుడు ఆ యొక్క పనిని చేసుకుంటే వీళ్ళు మనస్ఫూర్తిగా, ఎటువంటి మనసులో కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. స్నేహితులకి సహాయ సంచారాలను వీళ్ళు అందించేటటువంటి విధానంగా, ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి ఒక యోగ్యత అనేది కూడా చాలా బ్రహ్మాండంగా కనిపించేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కొన్ని పనులు, కొన్ని కార్యాలు అనేవి అలానే బ్లాక్ అయిపోయి ఉంటూ ఉంటాయి. అవి ముందుకు జరగకుండా, అటు ఇటు కదలకుండా, మొండికాలు అడ్డం వేసినట్టుగా అదే విధానంగా ఆగి ఉంటూ ఉంటాయి. అది మారుతుందా అంటే వాటిల్లో పెద్ద మార్పులు వచ్చే విధానం అనేది కనిపించడం లేదు. అది ఇంకా బలపడుతుంది తప్ప, ఆ సమస్యను మీరు వీడి ఉన్నప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు తప్ప, దాని గురించి మీరు ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా స్ట్రెస్కి గురవుతూనే ఉంటారు, ఇంకా మనశ్శాంతిని కోల్పోతూనే ఉంటూ ఉంటారు. అయితే మీరు ఎవరైతే ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ఫ్రెండ్షిప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది స్త్రీలే కానీ, పురుషులే కానీ, ఎవరితో చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు బారిన పడేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది. కాబట్టి దాంట్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇది కేవలం మనకి గ్రహ సంచారం మాత్రమే, గ్రహాలకి అనుకూలంగా మనం తెలియజేస్తున్నటువంటి విషయాలు. మీరు మీ జీవితంలో, స్వయ జీవితంలో ఎన్నో సమస్యలని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వాటి పరిష్కార మార్గం తెలియక మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. అటువంటి సమస్యలు ఏదున్నా కానీ మనం ప్రేమ, పెళ్ళి, వైవాహిక జీవితాలు, అక్రమ సంబంధాలు లాంటి ఎన్నెన్నో సమస్యలను కూడా పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా కానీ మీకు పూర్తి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారాగా తెలియజేసేటటువంటి ఏర్పాటు చేస్తాం. మీ యొక్క రాశి ఫలం ప్రకారంగా మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు పూర్తిగా తెలియజేసేటువంటి ఏర్పాటు చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజయీ భవ.